వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి కోసం పెళ్లి నాటకాన్ని మొదలుపెట్టిన జోష్న నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా సుమిత్ర ముందు బయటపెట్టి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరేండి, వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఎలా అయితే జోష్న పెళ్లికి ఒప్పుకుంది అన్న విషయం కాంచిన వాళ్ళకి తెలుస్తుంది. ముందు ముఖ్యంగా అసలు ఇక పాయిజన్ కలిపి ఫుడ్ పాయిజన్ చేయాలనుకున్న జోష్న ప్లాన్ ని ముందే కనిపెట్టడం, వినోద్ చెంప పగలగొట్టడం, అక్కడ సిచ్యువేషన్ ని దీపం మార్చేయడం జరుగుతుంది. అడ్డంగా దొరికిపోవడంతో ఏమి మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న కోపంతో. ఆ తర్వాత ఇదే విషయం కాంచనికి తెలుస్తుంది. ఎందుకు ప్రతిసారి ఇలా చేస్తుంది, మనం ఎందుకు ఊరుకోవాలి, ఇప్పటికే చాలా సార్లు ఊరుకున్నాం, ప్రతిసారి ఇలా చేస్తుంటే ఎలా కుదురుతుంది. తాతయ్య శివనారాయణ దగ్గరికి వెళ్లి తన మనవరాలి గురించి చెప్పాలి అంటూ కాంచన ఆవేశపడుతూ ఉంటుంది. ఈలోగా తన చెల్లెలు లేకుండా పెళ్ళేంటి అని చెప్పేసి తన చెల్లెలికి కాల్ చేయమని సుమిత్రకైతే చెప్తాడు. ఇక అలా సుమిత్రకి ఎప్పుడైతే దశరథ చెప్తాడో తన వదినికి కాల్ చేసి అమ్మాయికి పెళ్లి కుదిరిందని విషయం చెప్తుంది. సరే మంచిది అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. దాంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలా బాధగా ఫీల్ అవ్వాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక ఈలోగా ఇలా జరుగుతుండగా దీపెళ్ళి స్వీట్స్ తీసుకురావడం, 2 రకాలుగా మీరు ఇక ఈరోజు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటూ స్వీట్స్ పెడుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితిలో స్వీట్స్ తీసుకున్న కార్తీక్ మౌనంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు కార్తీక్ బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకలా వెళ్ళిపోయారు అని చెప్పేసి కార్తీక్ దగ్గరకు వచ్చి దీప అడుగుతూ ఉంటుంది. ఏమైంది కార్తీక్ బాబు, జోష్న పెళ్లి గురించి చెప్పినప్పటి నుంచి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, జోష్న గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉండగానే ఈలోగా నీకేం అనిపించలేదా దీప అని చెప్పేసి అంటూ ఉండగానే అర్థం కాలేదు. అదే అసలు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ప్లాన్లు వేసింది. అసలు నన్ను వదులుకోవడానికి కొంచెం కూడా ఇష్టపడిన జోష్న రీసెంట్ గా కూడా మన విషయంలో కుట్ర చేసి మిమ్మల్ని చంపాలని చూసి ఎన్నో రకాలుగా నిన్ను దూరం చేయాలనుకున్న జోష్న ఈరోజు పెళ్లికి ఒప్పుకుంది అనుకోగానే ఎలా సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా ఒక నాటకం అని నాకు అనిపిస్తుంది. ఏమో కార్తీక్ బాబు, నాకు కూడా అయితే ఏం అర్థం కావడం లేదు, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు జోష్న ఇంత త్వరగా పెళ్లి ఒప్పుకుందంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది, ఇందులో ఏదో మొదలుముందని నాకు అనిపిస్తుందని దీప అంటూ ఉంటుంది. తేలుస్తాను, ఒకవేళ నిజంగా జోష్న పెళ్లికి ఒప్పుకుంటే సంతోషమే, ఇక జోష్న పెళ్లి చేసుకుంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది, జోష్న విషయంలో మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. కాకపోతే అత్తని మోసం చేసి మరేదైనా చేస్తుంది అని కనుక తెలిసింది అంటే మాత్రం జోష్నని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక నిర్ణయం తీసుకుంటాడు కార్తీక్. అయితే జోష్న ఇంటికొచ్చి ఆవేశంతో రగిలిపోతూ తన గ్రానికి జరిగిన విషయం చెప్తుంది. ఒసే పిచ్చిదానా, ఎందుకే లేనిపోని తలనిప్పులని తెచ్చుకుంటున్నావు, ముందు ప్రస్తుతం పెళ్లి ఒప్పుకున్నావు, ఆ పెళ్లి జరగనివ్వవే, ఆ తర్వాత వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం, పెళ్లి జరిగిపోతే ఆస్తి నీ చేతికొచ్చేస్తుంది, అప్పుడు అటు గౌతమ్ గాడి ఆస్తి అలాగే ఇటు ఈ ఆస్తి నీదవుతుంది, మహారాణిగా బ్రతికే అవకాశం వస్తుంది, ఈలోపు లేనిపోనివన్నీ చేసి మీ తాత ముందు బ్యాడ్ అవుతే ఆ తర్వాత పరిస్థితులే మారిపోతాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. కార్తీకు ఇక్కడికొచ్చి నిజం చెప్పుంటే నీ పరిస్థితి ఏమయ్యేదో తెలుసా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు తెలుసు నువ్వేదో చేస్తున్నావని, నేను నీ వెంట వస్తాను అంటే వినకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తావు అని చెప్పేసి ఇక అనడం అయితే జరుగుతుంది. అలా గ్రాని నేను మాట్లాడుతున్నాను, ఇంక నువ్వు బిల్లు కదిలి ఎక్కడికి వెళ్ళడానికి లేదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అలా ఇక అక్కడ కోపంతో రగిలిపోతుంటుంది. ఇలా జరుగుతుంటుంది. కార్తీక్ అసలు
జోష్నను పెళ్లి చేసుకుంటాను అన్న వ్యక్తి ఎవరు అని ఎంక్వైరీ మొదలు పెడతాడు. తను గౌతమ్ అన్న విషయం తెలుస్తుంది. ప్రస్తుతానికి దీపకు విషయం తెలియదు, ఎందుకంటే గౌతమ్ ని చూస్తే దీపే పెళ్లికి ఒప్పుకోదు. కాబట్టి గౌతమ్ అన్న విషయం తెలుసుకుని గౌతమ్ ని ఫాలో అవడం మొదలు పెడతాడు. గౌతమ్ నిజంగానే జోష్ననైతే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. జోష్న వెంట ఎన్నోసార్లు పడతాడు, జోష్న ముందు ఒప్పుకోదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఇంకా జోష్నను పెళ్లి చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎంతో మంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటూ ఉంటాడు. అలాంటి గౌతమ్ ఇప్పుడు జోష్నను పెళ్లి చేసుకోవడం సిద్ధంగా ఉంటాడు. ఇక ప్రస్తుతానికి ఆ వైపు నుంచి అయితే మాత్రం ఇంకెలాంటి సందేహమో లేదు. కానీ ఇటువైపున జోష్న మాత్రం ఇదంతా పెద్ద స్కామ్ అని అర్థమైపోతుంది. జోష్నని ఫాలో అయిన కార్తీక్ మాత్రం అసలు నిజమైతే తెలుస్తుంది. జోష్న ఆస్తి మొత్తం ఇప్పుడు ఆ ఇంటి వారసురాల పేరు మీద రాసేశారు. అంటే జోష్న కార్తీక్ ఆ ఇంటి వారసురాలు జోష్ని అని తెలుసు కాబట్టి ఆస్తి మొత్తం తన అత్త మామయ్యల పేరున ఉంది. ఆస్తిని ఇప్పుడు తన వైపు తిప్పుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి. ఆస్తి తన చేతిలో ఉంటే తన జీవితం మరో రకంగా ఉంటుంది. అందరితో ఒక ఆట ఆడుకోవచ్చు. ఇదంతా ఒక స్కెచ్ కింద ఆస్తి కోసం పెళ్లి నాటకాన్ని మొదలుపెట్టిన జోష్న నిజ స్వరూపాన్ని కార్తీక్ ఫుల్ డీటెయిల్స్ తో తెలుసుకుంటాడు. జోష్న పెళ్లి నాటకం ఎందుకు మొదలు పెట్టిందో, కేవలం ఆస్తి తన చేతిలోకి వస్తే ఎవరి మాట లెక్క చేయదు అనే ఒక టార్గెట్ జోష్నకి ఉంది. అది పెళ్లి చివరి నిమిషం వరకు కూడా ఇక్కడ బయట పడినవ్వకుండా ఆస్తి రాయించుకున్న తర్వాత పెళ్లిని ఇక కాదని వచ్చేసినా కూడా ఆశ్చర్యం లేదు. పెళ్లి తర్వాత కూడా అని ఒక లెక్క అయితే ఉంది జోష్నకి. అదంతా కూడా కార్తీక్ అయితే అర్థమైపోతుంది. అది తెలుసుకున్న కార్తీక్ అయితే ఇక నిజాన్ని అలాగే దానికి సంబంధించిన సాక్ష్యాలని సేకరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. జోష్న ఆ ఇంట్లో వాళ్ళను అలా ఇక తన వైపు తిప్పుకోవడం అయితే జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం అదైతే ఎక్కడ జరగదు. కాబట్టి ఎలాగైనా సరే ఇక సాక్ష్యాలతోనే ఆ ఇంటికి వెళ్ళాలి. సుమిత్ర అత్తని, దశరథ మావయ్యని ఎలా అసలు జోష్న మోసం చేస్తుందో బయట పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఆ సాక్ష్యాలు పట్టుకుని ఇక శివనారాయణ ఇంటికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఈలోగా శివనారాయణ ఎందుకు వచ్చాడో కనుక్కో దశరథ. మనతో తనకు అవసరం ఏముంది? మన జీవితాల్ని తన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నాడు కదా. తనకి నచ్చినట్టు తను ఉంటున్నాడు. తను గెలవడం కోసం మన పతనాన్ని కోరుకుంటున్నాడు. మన పతనం కోసం వాడు ప్రతి స్టెప్ వేస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం మిగిలిపోయిందని వచ్చాడని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అత్త నువ్వు మోసపోతున్నావు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు విషయంలో నువ్వు మోసపోతున్నావు. చూసావా, మొదలు పెట్టాడు వీడు. నాకు తెలుసు నా మనవరాలికి పెళ్లి కుదిరింది, అది ఏదో రూపంగా చెడగొట్టాలి కాబట్టి ఇక్కడికి వాడు వచ్చాడు. తాత, నీ మనవరాలికి పెళ్లి కుదిరి నీ మనవరాలు పెళ్లి చేసుకుంటే మొదటిగా సంతోషపడేది నేనే. నా భార్య నా కూతురు సేఫ్ గా ఉంటారు కాబట్టి. కానీ నీ మనవరాలు నిజంగా పెళ్లి చేసుకోవడం లేదు. ఆస్తిని తన పేరు మీదకి మార్చుకోవడం కోసం నాటకం వేస్తుంది. చూసావా దశరథ, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళలేదు. ఆస్తి మీ తదనంతరం దానికే వస్తుంది. అది తప్ప ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. అలాంటప్పుడు ఆస్తి కోసం అది ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? వాడికి బుద్ధి చెప్పి పంపించు. నాకు వీడితో మాట్లాడాలన్నా కూడా అసహ్యం వేస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ. ఇలా అంటూ ఉండగానే, నాకు తెలుసు సాక్ష్యాలు లేకుండా ఈ జోష్న నిజ స్వరూపాన్ని మీ కళ్ళకు అసలు చూపించలేమని, మీ చెవులకు వినిపించదు, మీరు చూసిన అది అబద్ధమే అనుకుంటారని నాకు తెలుసు. అందుకే సాక్ష్యాలతో వచ్చాను అంటూ జోష్నకి సంబంధించిన సాక్ష్యాలన్నిటినీ తన మొబైల్లో తీసి తన మొబైల్ని తన అత్త సుమిత్రకు చూపిస్తాడు. సుమిత్రని ఆస్తి విషయంలో ఏ రకంగా జోష్న మోసం చేయబోతుందో, ఈ పెళ్ళంతా కూడా ఒక నాటకం అన్న నిజాన్ని తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోయి జోష్న చెంప పగలగొడుతుంది. అమ్మని ఇంత మోసం చేస్తావా? ఆస్తి రేపొద్దున నీకే వస్తుంది. ఆస్తి కోసం ఇంత వెంపర్లాడుతున్నావంటే నువ్వు నా కూతురివి కాదా అని చెప్పి నిలదీస్తుంది.
దెబ్బకు జోష్నకు పెద్ద షాక్ ఎదురైపోతుంది. అలాగే పారిజాతం షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి ఉండిపోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి.